ఆధారాలు కానివ్వండి 24 గంటలు 365 రోజులు చాలా అద్భుతమైన ప్రభుత్వం అని, ఇటువంటి పరిపాలన ఎవరు కూడా ఊహించలేదని, రాష్ట్ర ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. ముఖ్యమంత్రి గారేమో మొన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పుడు వరకు ఈ 5 సంవత్సరాల్లో 130 సార్లు బటన్ నొక్కానని, 130 సార్లు బటన్ నొక్కినా ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు ఆయన. ఎవరు ఆయన అడగలేదు, ఆయనే స్వయంగా బహిరంగ సభలో ఒక సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. రూపాయి కూడా అవినీతి జరగలేదు మా ప్రభుత్వంలో, 130 సార్లు మేము బటన్ నొక్కామని. ఇది ఎంత అవాస్తవమో, ఎంత సత్యదూరమో చిన్న పిల్లవాడిని అడిగినా కూడా రాష్ట్రంలో సామాన్యుడు పడుతున్న ఇబ్బందుల గురించి, ప్రతి రంగంలో కూడా వాళ్ళు పడుతున్న కష్టాలు, అవినీతితోటి ఎంత ఇబ్బంది పడ్డారో ప్రతి ఒక్కరు కూడా వివరించుకుంటూనే వస్తూ ఉన్నారు. పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా ప్రతిరోజు మీరందరూ జర్నలిస్టుగా మీరు చేస్తున్న డ్యూటీ ప్రజలకి తెలిసే విధంగా మీరు ఒక ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ప్రతిపక్ష పార్టీలుగా జనసేన పార్టీ మేము కొన్ని శాఖలు జరుగుతున్న అవినీతి గురించి ఆధారాలతో సహా అనేక సందర్భాల్లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మేము ప్రజల ముందుకు పెట్టాం వివరాలు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు చూసి ఆశ్చర్యపోయి, గతంలోనే మేము చెప్పాం, అనేక అంశాలపైన చాలా లోతుగా విశ్లేషించి సమాచారం సేకరించి జనసేన పార్టీ ఒక ప్రయత్నం, ఈ ప్రభుత్వంలో పనితీరు మారుతుందని, ముఖ్యమంత్రి ఆలోచన విధానంలో ఒక మార్పు వస్తుందని, అంతిమంగా రాష్ట్ర ప్రజలకి మేలు జరుగుతుందని ఒక ప్రయత్నం మేము చేస్తూనే వచ్చాం. కానీ వాళ్ళు స్పందించే విధానం కేవలం వ్యక్తిగతంగా మాపైన దాడులు చేయడం, విమర్శించడం, దానికి పరిమితం అయ్యారు తప్ప వాస్తవాలకి దూరంగా లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఈ మాటకి, ఒక రూపాయి కూడా అవినీతి జరగలేదనే మాటకి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు రాష్ట్ర ప్రజలకి మీ అందరి ద్వారా తెలుపుతున్నాం. అవినీతి నిరోధక శాఖ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 14400 అనే ఫోన్ నంబర్ ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ప్రభుత్వ శాఖలో ఎక్కడైనా అవినీతి జరుగుతూ ఉంటే ప్రభుత్వంలో ఉన్న అధికారుల పైన, యంత్రాంగం పైన మీరు కంప్లైంట్స్ నమోదు చేయొచ్చు, దానిపైన యాక్షన్ తీసుకుంటామని ముఖ్యమంత్రి గారే స్వయంగా అది కూడా బటన్ నొక్కారు. 14400లో ఈ 4 సంవత్సరాల్లో వచ్చిన కంప్లైంట్లు 8,03,612. 8,03,612 కంప్లైంట్ వచ్చినాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నిజంగానే మనం ఎంతో ఆందోళనతో రాష్ట్ర ప్రజలు ఈ వివరాలు తెలుసుకోవాలి. మంత్రుల పైన, వారి పేషీల పైన వచ్చిన కంప్లైంట్లు 2,16,803. అంటే రాజ్యాంగానికి కట్టుబడి ప్రజలకి సేవలు అందించిన మంత్రివర్గంలో ఉన్న మంత్రులు, అదేవిధంగా వారి పేషీలు పైన ప్రజలు కంప్లైంట్ చేసింది 2,16,803. ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అనేక మంది పెద్దలపైన ఇదే నంబర్కి వచ్చిన కంప్లైంట్లు 4,39,679. 4,39,679 కంప్లైంట్స్ వచ్చినాయి. అంటే ఒకసారి గమనించాలి ప్రజలు కూడా, ఇంత దౌర్జన్యంగా బెదిరించి మామూలు ఫోన్ చేసి లేకపోతే వాట్సాప్ మెసేజ్లు పెట్టి
మాకు రేషన్ కార్డు అందలేదనో లేకపోతే మా పెన్షన్ తీసేసారంటేనే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి వెళ్ళి బెదిరిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఈ విధంగా స్పందించి ఇన్ని లక్షల్లో కంప్లైంట్లు ఇచ్చారంటే దీనిపైన ఏం చర్యలు తీసుకున్నారు మీరు? సున్నా. ఏ ఒక్క కంప్లైంట్ పైన చర్యలు తీసుకోలేదు. అసలు అవినీతి నిరోధక శాఖ ప్రతి సంవత్సరం ఐపీఎస్ ఆఫీసర్గా దాన్ని హెడ్ చేస్తారు ఆ డివిజన్. ప్రతి సంవత్సరం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఇన్ని కంప్లైంట్లు వచ్చినాయి, దీన్ని ఈ విధంగా మేము రిజాల్వ్ చేసాం, ఇంతమంది సస్పెండ్ చేసాం, ఇంతమంది డ్యూటీని తీసేసాం, వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నాం అనే వివరణ ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు ఆ వివరణ ఇవ్వలేదు. అంటే 8,03,612 కంప్లైంట్లు వస్తే మీరు ఎవరిపైన ఏసీబీ కేసులు నమోదు చేశారండి? చిన్న చిన్న అధికారులు, మండల స్థాయి అధికారులు లేదా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న చిన్న చిన్న అధికారులు, తహసీల్దార్ల ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళు, రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళపైన మీరు దాడులు చేయించి ఏసీబీని ఉపయోగించారు. కానీ మంత్రులపైన, మంత్రుల పేషీలపైన, అధికార పార్టీ నాయకులపైన, వీళ్ళపైన వచ్చిన ఈ కంప్లైంట్ల గురించి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరేమో సర్టిఫికెట్ ఇచ్చుకుంటారా ₹1 కూడా అవినీతి జరగలేదని? కొన్ని సంఘటనలు నా దృష్టికి వచ్చినాయి, నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్లో, ఇది రాష్ట్ర ప్రజలు చాలా గమనించాలి, అంటే దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఎటువంటి పరిపాలన జరుగుతుందో మన రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారు అధికార రివ్యూ మీటింగ్లో ఏసీబీ డీజీ ఎవరని అడిగారు. ఆయనే మర్చిపోయారు. ఇప్పుడున్న యాక్టింగ్ డీజీపీ గారు ఏసీబీ డీజీగా కూడా వ్యవహరిస్తున్నారు ఆయన. అంటే పరిపాలన పైన ఏ మాత్రం మీరు శ్రద్ధ చూపించకుండా అవినీతి తాండవం ఆడుతుంటే మీరేమో సర్టిఫికెట్ ఇచ్చుకుంటారా? చాలా అద్భుతంగా ఉంది మా పరిపాలన, రూపాయి అవినీతి జరగలేదని. అసలు టీచర్ ట్రాన్స్ఫర్లో ఎన్ని వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, ఒక మంత్రి గారు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పిలిపించి ఒత్తిడి చేసి ఫైల్ సంతకం చేయమంటే చేయకపోతే 100 కోట్ల రూపాయల అవినీతిలో పాల్పడమని అధికారి పైన ఒత్తిడి తీసుకొచ్చారు. పేర్లు చెప్తే బాగుండదు. స్వయంగా మంత్రే ఒక ఐఏఎస్ అధికారి పైన 100 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారు. 15-20 రోజుల క్రితం ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రాన్స్ఫర్, ఈ ట్రాన్స్ఫర్లో మంత్రి గారు ముందు 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. ట్రాన్స్ఫర్ చేయకపోగా మళ్ళీ ఆ అధికారి పాపం పోయి డబ్బులు కూడా ఇచ్చా కదండి, మరి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు మా ఊరికంటే, చాలా పై స్థాయి నుంచి నాకు ఒత్తిడి వచ్చింది అందుకని చేయలేకపోయాని అబద్ధం చెప్పి ఇంకో అధికారి దగ్గర 15 లక్షలు తీసుకుని ట్రాన్స్ఫర్ చేశారు. ఈ వాస్తవాలు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మీ దగ్గర ఉన్న అధికార యంత్రాంగం మీకు ఈ సమాచారం అందించదా? అసలు ఈ రాష్ట్రానికి పోలీస్ అధిపతి డీజీపీగా వ్యవహరిస్తున్న వ్యక్తి, యాక్టింగ్ డీజీపీగా, ఆయనే ఏసీబీ డీజీగా ఉన్నప్పుడు ఎందుకు దీనిపైన శ్రద్ధ చూపించలేదు? ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోలేదు? అనేక సందర్భాల్లో మీరు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ, పత్రికల్లో భారీ స్థాయిలో మీరు ప్రకటనలు చేసుకుంటూ పదే పదే గోబెల్స్ ప్రచారం ద్వారా ప్రజల్ని మోసం చేయాలని ఒక ప్రయత్నం మీరు చేశారు. ఇంత అవినీతి జరిగిపోతుంటే ప్రతి శాఖలో ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి 8 లక్షల కంప్లైంట్లు రిజిస్టర్ చేస్తే మీ మంత్రులు పేషీలపైన 2,16,000 మంది కంప్లైంట్లు చేస్తే, మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపైన అధికార పార్టీ నాయకులపైన 4,39,000 మంది కంప్లైంట్ చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు దీనిపైన? జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ఇప్పుడైనా
అవినీతి నిరోధక శాఖ అధికారులు తక్షణమే ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా మేము ఇందాక చెప్పిన లెక్కలు మీరు ప్రకటించండి. ఎందుకు వెనకాడుతున్నారు? ఎందుకు 5 సంవత్సరాల నుంచి మీరు కనీసం ఆ ప్రక్రియ చేయలేదు? ఏ కారణాల వలన ఈ గుణాంకాలు బయటికి రాకుండా మీరు ఆపిపెట్టారు? ఎవరిని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు?